సంపన్నుల రహస్య పెట్టుబడి వ్యూహాలను విడమర్చి చెప్పే ఈ విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన విషయాన్ని డీకోడ్ చేయబోతున్నాం. అదేంటంటే, సంపన్నులు తమ ఆస్తులను ఖచ్చితత్వంతో ఎలా రెట్టింపు చేస్తారు? రోజువారీ లగ్జరీల కన్నా ఎప్పటికీ నిలకడగా పెరిగే ఆస్తుల మీద వాళ్ల ఫోకస్ ఎలా ఉంటుంది అనే దాని గురించి ఈ విశ్లేషణలో మనం చాలా డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇక మొదటి విషయానికి వస్తే, ఇది అర్థం చేసుకోవడానికి ఒక వాస్తవ సంఘటన ఆధారంగా ఇద్దరు పెట్టుబడిదారుల కథను మనం చూద్దాం. మన సోర్స్ మెటీరియల్ హైదరాబాదుకు చెందిన ఇద్దరు వ్యాపారవేత్తల రియల్ లైఫ్ సినారియోను తీసుకుంది. ఇక్కడ ఆసక్తికరమైన వ్యత్యాసం చూడండి. ఒకరేమో కష్టపడి సంపాదించిన కోట్ల రూపాయలను కేవలం షో కోసం ఖరీదైన లగ్జరీ కార్ల మీద ఖర్చు చేస్తున్నారు. కానీ రెండో వ్యక్తి చాలా సైలెంట్గా, ఎవరికీ తెలియకుండా భూములు, ముఖ్యంగా ఎర్రచందనం చెట్లను కొనుగోలు చేస్తూ భవిష్యత్ ఆస్తులను కూడబడుతున్నారు. పైకి చూడటానికి మొదటి వ్యక్తి చాలా రిచ్గా కనిపించొచ్చు, కానీ అసలు గేమ్ ఆడుతున్నది రెండో వ్యక్తే. సరే, ఒక 10 సంవత్సరాల టైంలైన్లో వాళ్ల ఆస్తుల పరిస్థితి ఎలా ఉందో మనం ఇక్కడ గమనించవచ్చు. మొదటి సంవత్సరంలో ఇద్దరూ ఇన్వెస్ట్ చేశారు. కట్ చేస్తే 5వ సంవత్సరం వచ్చేసరికి ఏమైంది? కార్ల విలువ ఆటోమేటిక్గా పడిపోతూ వస్తోంది, కానీ చెట్లు మాత్రం సైలెంట్గా పెరుగుతూనే ఉన్నాయి. ఇక 10వ సంవత్సరం నాటికి అసలైన మ్యాజిక్ జరుగుతుంది. అప్పట్లో లక్షలు పోసుకొన్న కార్ల విలువ సగానికి సగం పడిపోయింది. కానీ ఆ రెండో వ్యక్తి సైలెంట్గా పెట్టుబడి పెట్టిన ఆ ఎర్రచందనం ఫామ్ మాత్రం అక్షరాల కోట్ల రూపాయల అపారమైన సంపదగా మారిపోయింది. ఇప్పుడు ఈ ఫామ్ విలువ అసలు అంతలా ఎందుకు పెరిగింది? సాంప్రదాయ మార్కెట్లతో పోలిస్తే దీనికున్న బలమేంటో మనం మూల్యాంకనం చేద్దాం. చూడండి, ఇక్కడొక అద్భుతమైన లాజిక్ దాగి ఉంది. సాధారణంగా మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తాం? బంగారం లేదా స్టాక్ మార్కెట్, అవునా? కానీ బంగారం ఎప్పుడూ అంతర్జాతీయ మార్కెట్ హెచ్చుతగ్గుల మీద ఆధారపడి ఉంటుంది. ఇక స్టాక్ మార్కెట్ సంగతి తెలిసిందే. అది పూర్తిగా మనుషుల ఎమోషన్స్, భయం, ఆశల చుట్టూ అస్థిరంగా మారుతుంటుంది. ఒక్క నెగటివ్ న్యూస్ వస్తే చాలు మార్కెట్ క్రాష్ అవుతుంది. కానీ ఎర్రచందనం అనేది అలా కాదు. ఇది వృక్షశాస్త్రపరమైన ఒక అద్భుతం. దీని వృద్ధిలో ఒక ఖచ్చితత్వం ఉంది. సమయం గడిచే కొద్దీ దాని సహజమైన ఎదుగుదల ఆగదు కదా. మార్కెట్ పడిపోయినా సరే చెట్టు పెరగడం ఆగిపోదు. అదే దీనిలోని అసలైన సుస్థిరత. ఈ స్థిరమైన వృద్ధి వెనుకున్న ఆ సైంటిఫిక్ అండ్ ఎకనామిక్ లాజిక్ ఏంటో మరింత లోతుగా తెలుసుకుందాం. అసలు విషయం ఏంటంటే, ఎర్రచందనం ప్రపంచంలోనే అత్యంత అరుదైన ప్రీమియం కలపలో ఒకటే. ముఖ్యంగా మన భౌగోళిక ప్రాంతంలో మాత్రమే ఇది అత్యంత నాణ్యతతో పెరుగుతుంది. ఈ కలప చాలా రేర్ కాబట్టి చెట్టు పెరిగే కొద్దీ కాలక్రమేణా దాని ఆస్తి విలువ మ్యాథమెటికల్గా, అంటే గణిత శాస్త్రపరంగా ఖచ్చితంగా పెరుగుతూ వెళుతుంది. ఎటువంటి మార్కెట్ రిస్క్ లేకుండానే ఒక్కో చెట్టు పూర్తిగా ఎదిగేసరికి లక్షలు, కొన్నిసార్లు కోట్ల విలువకు చేరుకుంటుంది. ఇదొక సాలిడ్ లాజికల్ క్యాల్కులేషన్. ఇక్కడ మనందరికీ ఒక ముఖ్యమైన డౌట్ రావచ్చు. అసలు అత్యంత సంపన్నులు తమ పెట్టుబడులను నిర్ణయించేటప్పుడు వాళ్ళు ఎందుకు ఇలాంటి వాటినే ఎక్కువగా ఎంచుకుంటారు? వాళ్ల మైండ్ సెట్ ఎలా ఉంటుంది? దీనికి సమాధానం చాలా సింపుల్ అండి. స్మార్ట్ ఇన్వెస్టర్స్ ఎప్పుడూ కూడా తమ రోజువారీ ఖర్చులు కవర్ చేసుకోవడానికో లేదా ప్రతి నెల వచ్చే ఆదాయం కోసమో చూడరు. వాళ్ల ఆలోచనా విధానం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. వాళ్ళు తరతరాలుగా నిలబడిపోయే ఒక గొప్ప వారసత్వాన్ని, అంటే ఒక జనరేషనల్ లెగసీని వ్యూహాత్మకంగా నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంటారు. అలాంటప్పుడు వాళ్ళ దృష్టిలో నిజమైన లగ్జరీ అంటే ఏంటో మనం ఇప్పుడు ఒక కొత్త కోణంలో చూద్దాం. ఇది దేన్ని స్పష్టంగా వివరిస్తుందంటే, నిజమైన లగ్జరీ అనేది కేవలం ఒక BMW కారు కొనడం కాదు. షోరూం దాటగానే దాని విలువ ఆటోమేటిక్గా పడిపోతుంది కదా. సోర్స్ మెటీరియల్ చెప్తున్నట్లుగా కాలానుగుణంగా స్థిరంగా విలువ పెరిగే ఆస్తులను స్వంతం చేసుకోవడమే అసలైన లగ్జరీ. చూసేవారికి వెంటనే అది ఆర్భాటంగా కనిపించకపోయినా సరే, సమయం గడిచే కొద్దీ అది సృష్టించే అద్భుతం నిజంగా ఎవరూ ఊహించలేనిది. ఇక చివరిగా, ఇలాంటి వారసత్వం కోసం పెట్టుబడి పెట్టడం వెనుక ఉన్న ఎండ్ గోల్ ఏంటో మనం పరిశీలిద్దాం. ఒక్కసారి ఈ మాటను మనం ఊహించుకుందాం. మా నాన్నగారు అప్పట్లో ఒక ఎర్రచందనం ఫామ్ తీసుకున్నారు. అదే ఇప్పుడు మా కుటుంబానికి కోట్ల ఆస్తి అయింది. ఎప్పుడో సంవత్సరాల క్రితం చాలా నిశ్శబ్దంగా కొని దానంతటదే పెరుగుతూ పోయేలా వదిలేసిన ఒక ఆస్తిని వారసత్వంగా పొందినప్పుడు రేపు రాబోయే తరాలు ఫీల్ అయ్యే ఆ గర్వం ఉంటుంది చూసారో, అది మాటల్లో చెప్పలేనిది. క్షణకాలం ఉండే లగ్జరీల కంటే ఇలా స్థిరమైన మరియు లాజిక్తో కూడిన భవిష్యత్ వృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం అనేది అత్యంత కీలకం.
మనం ఈరోజు తీసుకునే ఒక చిన్న కానీ సరైన నిర్ణయం రేపు మన మొత్తం కుటుంబం యొక్క ఆర్థిక ప్రయాణాన్ని భవిష్యత్తును పూర్తిగా మార్చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ విశ్లేషణ ముగింపుకు వచ్చేశాం. ఇక్కడున్న ఈ పవర్ఫుల్ థాట్ను ఒకసారి గమనిద్దాం. కొంతమంది కేవలం భూమిని మాత్రమే కొంటారు, కానీ విజన్ ఉన్నవాళ్లు భవిష్యత్తునే కొనుగోలు చేస్తారు. కాబట్టి ముగించే ముందు మనందరం ఆలోచించాల్సిన ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఏమిటంటే, మన ప్రస్తుత ఆర్థిక వ్యూహాలు కేవలం మట్టిని కొంటున్నాయా, లేక నిజంగా ఒక భవిష్యత్తును సురక్షితం చేస్తున్నాయా? ఈ అద్భుతమైన లాజిక్ ఆధారంగా మన తదుపరి అడుగులను ప్లాన్ చేసుకోవచ్చు. ఈ ప్రెజెంటేషన్